ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 163వ వీడియో. అయితే మీకు స్పెసిఫిక్గా సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ నుండి చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే కలెక్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో 10 బిట్స్ కూడా మీకు ఇండియన్ హిస్టరీ నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్స్, చాలా ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు అయితే ఇస్తున్నాను. మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, దాంట్లో కూడా జాయిన్ కండి. ఇంపార్టెంట్ అప్డేట్స్, జాబ్ నోటిఫికేషన్స్, కరెంట్ అఫైర్స్ అయితే అందులో కూడా పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈరోజు మనకు ఇండియన్ హిస్టరీ నుంచి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. స్వామి దయానంద సరస్వతి అభిప్రాయం ప్రకారం ఆర్యులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మీరు ఆన్సర్ చూడండి. టిబెట్, ఆర్కిటిక్ ప్రాంతం, సప్త సింధు, మధ్యాసియా. ఆర్యులు భారతదేశంలోకి ఏ ప్రాంతం నుండి ప్రవేశించారనే దాని మీద భిన్నమైనటువంటి వాదనలు అయితే మనకు ఉన్నాయి. కొంతమంది ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారని చెప్తున్నారు, కొంతమంది ఇక్కడే సప్త సింధు ప్రాంతం వాళ్ళే, ఇండియా వాళ్ళే అని చెప్తున్నారు, కొంతమంది సెంట్రల్ ఏషియా నుంచి వచ్చి ఉండొచ్చు అని చెప్తున్నారు. సో ఇలాంటి విభిన్నమైన వర్షన్స్ ఉన్నప్పుడు మనము ఎవరెవరు ఏ ప్రాంతం నుండి వచ్చారు అనేది చెప్తున్నారో ఆ విషయం మీద ఫోకస్ చేయాలి. అక్కడ కరెక్ట్గా మనకు క్వశ్చన్ అయితే వేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్లో రిపీటెడ్ క్వశ్చన్ అండి ఇది. ఇక ఆర్యులు మనకి టిబెట్ ప్రాంతం నుంచి వచ్చారు అని అభిప్రాయపడింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. సో ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు టిబెట్ అండి. స్వామి దయానంద సరస్వతి అభిప్రాయం ప్రకారము ఆర్యులు టిబెట్ ప్రాంతం నుంచి భారతదేశంలోకి ప్రవేశించారని చెప్తున్నాడు. ఇంకా మిగతా చూస్తే మీరు ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుంచి భారతదేశానికి వచ్చారు అని చెప్పింది ఎవరు అంటే బాలగంగాధర తిలక్ అండి. అతని అభిప్రాయం ప్రకారం అయితే ఆర్కిటిక్ ప్రాంతం నుంచి ఆర్యులు ఇండియాకి వచ్చారని చెప్తున్నాడు. ఇక ఏసీ దాస్ ఏమంటాడంటే ఆర్యులు సప్తసింధు ప్రాంతం వాళ్ళే అని చెప్తున్నాడు. సప్తసింధు అంటే సింధు నది, దాని యొక్క ఉపనదులు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాన్ని మనము సప్తసింధు అని పేర్కొంటున్నాము, ఆ ఏరియా వాళ్ళే అని చెప్తున్నాడు. ఇక మ్యాక్స్ ముల్లర్ అభిప్రాయము ప్రకారం అయితే ఆర్యులు మధ్యాసియా ప్రాంతానికి చెందినవారు, సెంట్రల్ ఏషియా నుండి ఆవుల్ని మేపుకుంటూ భారతదేశంలోకి ప్రవేశించారు పచ్చిక బయళ్ళ నుండి అని చెప్తున్నాడు. సో ఈ సిద్ధాంతాన్ని అయితే ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసింది, ఈ సెంట్రల్ ఏషియా థియరీ. ఇది గుర్తుంచుకోండి మీరు, ఎందుకంటే బోగొచ్కోయి శాసనం కూడా ఇదే విషయాన్ని మనకి రూఢిపరుస్తుంది. కాబట్టి మ్యాక్స్ ముల్లర్ ఒపీనియన్ అయితే ఎక్కువ మంది ఆమోదించారు, అది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఇచ్చాను మీకు చూడండి. ఏసీ దాస్ అయితే భారత్ చెందిన వాళ్ళే, సప్త సింధు ప్రాంతం అంటున్నాడు. బాలగంగాధర తిలక్ ఆర్కిటిక్ ప్రాంతం అంటున్నాడు, అన్ని ఇచ్చాను. పెంకా ఏమంటున్నాడు జర్మనీ నుంచి వచ్చారు ఆర్యులు అని చెప్తున్నాడు. ఇక ఆర్యులు భారతదేశంలోకి క్రీస్తుకు పూర్వము మనకి 1500 ఆ ప్రాంతంలో భారతదేశంలో సెటిల్ కావడం జరిగింది. అంతకంటే ముందు నుంచే వాళ్ళ యొక్క మైగ్రేషన్ అయితే ఇండియాలోకి జరిగిందని మీరు అర్థం చేసుకోవాలి. సింధు నాగరికత తర్వాత ఆర్య నాగరికత అనేది మనకి ఇండియాలో చదువుతాం, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ. క్వశ్చన్ నెంబర్ 2. ఆర్కిటిక్ హోమ్ ఇన్ ద వేదాస్ అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, బాలగంగాధర తిలక్. ఇందాక మనం అనుకున్నాం కదా ఆర్యులు మరి భారతదేశానికి ఆర్కిటిక్ ప్రాంతం నుంచి వచ్చారు అని అభిప్రాయపడింది ఎవరు అంటే లోకమాన్య బాలగంగాధర తిలక్ అండి. ఈ గ్రంథంలో అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తాడు. వేదాస్ అంటే వేద సాహిత్యం, ఆర్యులకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని మనం వేద సాహిత్యం అంటున్నాము. వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇదంతా కూడా వేద సాహిత్యం కిందనే చూస్తాం మనం. క్వశ్చన్ నెంబర్ 3. వేద సాహిత్యానికి సంబంధించి బ్రాహ్మణాల సంఖ్య ఎంత? రైట్, ఇక్కడ మీకు వేదాలు 4 అని చదువుతారు, ఉపవేదాలు 4 అని చదువుతారు. అదేవిధంగా బ్రాహ్మణాలు కూడా ఒక పార్ట్ అండి మనకు వేద సాహిత్యంలో. వేదాలను అర్థం చేసుకోవడానికి బ్రాహ్మణాలు మనకు ఒక టెక్స్ట్ లాగా పనికొస్తాయి. మరి బ్రాహ్మణాల సంఖ్య ఎంత అంటే మనకు 7. ప్రతి బ్రాహ్మణం ఏదో ఒక వేదానికి అయితే కనెక్ట్ అయి ఉంటుంది. ఈ 7 బ్రాహ్మణాలలో మనకు అతి ముఖ్యమైన బ్రాహ్మణం వచ్చేసి శతపథ బ్రాహ్మణం. ఇదైతే గుర్తుంచుకోండి, మనకి ప్రశ్న ఇది కూడా అడుగుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 4. పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన భావనలు మొట్టమొదటిసారిగా మనకు ఏ వేద సాహిత్యంలో కనిపిస్తున్నాయి? మనకి పునర్జన్మ ఉంటుంది మనిషికి అనే భావన అయితే మనకి మొట్టమొదటిసారిగా ఉపనిషత్తులలో కనిపిస్తుంది. ఉపనిషత్తుల సంఖ్య వచ్చేసి మనకి మొత్తం 108 అండి. సృష్టి క్రమం కావచ్చు, మనకి భక్తి, జ్ఞానము, పునర్జన్మ ఇలాంటి అంశాలన్నీ కూడా మీకు ఉపనిషత్తులలో ప్రధానంగా మరి పొందుపరచబడి ఉన్నాయి. మొత్తం 108. నెక్స్ట్
ఏ ఉపనిషత్తులో మొట్టమొదటిసారిగా 4 ఆశ్రమాల గురించి ప్రస్తావించబడింది? ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చానండి. మనకి 4 ఆశ్రమాలు అంటే మీకు బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అని ఒక మనిషి జీవితంలో 4 దశలైతే ఉంటాయి. వీటిని మనం ఆశ్రమాలు అంటున్నాము. ఈ 4 ఆశ్రమాల గురించి మనకి మొట్టమొదటిసారిగా జాబాలోపనిషత్తులో ప్రధానంగా ప్రస్తావించబడింది ఈ 4 ఆశ్రమాల గురించి. గుర్తుంచుకోండి, ఇది కూడా మనకు ప్రీవియస్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6, సత్యమేవ జయతే ఏ ఉపనిషత్తు నుండి గ్రహించబడింది? మనకు సత్యమేవ జయతే అనేది మీకు భారతదేశం యొక్క జాతీయ చిహ్నం ఉంది కదా, నేషనల్ ఎంబ్లమ్. అదేవిధంగా అశోకుడు సారనాథులో వేసిన లయన్ క్యాపిటల్ నుంచి దాన్ని తీసుకున్నాము. అక్కడ మీకు ఆ ఎంబ్లమ్ కింద మీకు ఒక సూక్తి అయితే ఉంటుంది, సత్యమేవ జయతే అనే దేవనాగరి లిపిలో రాయబడిన సూక్తి. అది ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే మనకి ముండకోపనిషత్తు నుంచి తీసుకోబడింది అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న ఇది. క్వశ్చన్ నెంబర్ 7, పురాణాలు ఎన్ని? మనకు సాహిత్యంలో ముఖ్యంగా స్మృతి సాహిత్యంకి వచ్చేసరికి పురాణాలు ఉంటాయి. పురాణాలు వచ్చేసి మనకు మొత్తం 18 పురాణాలు ఉన్నాయండి. అష్టాదశ పురాణాలు అంటాము. ఇవి ప్రాచీన కాలానికి చెందిన రాజుల యొక్క వంశానుక్రమాన్ని వివరిస్తున్నాయి. గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8, దండి మార్చ్ డేగా ఏ రోజును జరుపుకుంటారు? మార్చి 12ను మనము దండి మార్చ్ డేగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మనకి మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహం అంటే బ్రిటిష్ వారు ఉప్పు తయారీపై పన్ను విధిస్తారు. మరి దీన్ని ఈ శాసనాలను వ్యతిరేకిస్తూ శాసనోల్లంఘన ఉద్యమం అంటాం దీన్నే మనము. ఈ ఉద్యమం అయితే మొదలైంది మనకు మార్చి 12న. వీళ్ళు సబర్మతి ఆశ్రమం నుంచి మనకి దండి, గుజరాత్లోని దండి వరకు అయితే సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు ఒక పాదయాత్ర చేయడం జరిగింది. దీన్నే మనం ఉప్పు సత్యాగ్రహ యాత్ర అంటాము. అది మొదలైంది అయితే మనకు మార్చి 12. ఏప్రిల్ 6న దండికి చేరుకుంటారు వీళ్ళు. అక్కడ ఉప్పు తయారు చేసి ఆ శాసనాన్ని అయితే మరి ఉల్లంఘించడం అనేది జరిగింది. సో దండి మార్చ్ డే అంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 9, వీరశైవ మత స్థాపకుడిగా ఎవరిని భావిస్తారు? 12వ శతాబ్దానికి చెందిన బసవేశ్వరుడు వీరశైవ మత స్థాపకుడు అండి. శైవంలో ఇదొక ప్రధానమైనటువంటి భాగము వీరశైవం అనేది. బసవేశ్వరుడు కాలచూరి రాజు బిజ్జలుడి వద్ద మంత్రిగా పనిచేయడం అనేది జరిగింది. మనకు వీరశైవంలో చాలా ఆధునాతన కాన్సెప్ట్స్ అయితే కనిపిస్తాయి. కొన్ని సంఘ సంస్కరణ భావాలు మనకు దాంట్లో చూడొచ్చు. అందుకే వీరశైవాన్ని మొట్టమొదటి సంఘ సంస్కరణ మతంగా భావిస్తారు. గుర్తుంచుకోండి, వీరశైవ పురోహితులను జంగములు అంటాము. వీరశైవాన్ని అనుసరించే వారిని లింగాయతులు అంటాము. క్వశ్చన్ నెంబర్ 10, తన అంత్యక్రియల కొరకు ప్రభుత్వ ధనాన్ని వాడరాదని వీలునామాలో పేర్కొన్న మొఘల్ చక్రవర్తి ఎవరు? ఔరంగజేబ్ అండి. మరి ప్రభుత్వ ధనాన్ని అయితే తన అంత్యక్రియలకు వాడకూడదు ఒక వీలునామాలో రాస్తాడు. రీసెంట్గా మీకు ఇది వార్తల్లో కూడా వచ్చింది. ఔరంగజేబు సమాధి గురించి ఔరంగజేబు ఉంది. ఔరంగజేబు సమాధి 1658 నుంచి 1707 వరకు ఔరంగజేబు మొఘల్ చక్రవర్తిగా పనిచేస్తాడు. గుర్తుంచుకోండి, కేవలం తన కష్టార్జితంతోనే అంత్యక్రియలు నిర్వహించాలని తన వీలునామాలో ప్రస్తావించడం అనేది జరిగింది. అందుకే 14 రూపాయల 12 అణాలు మాత్రమే దానికి ఖర్చు పెట్టడం అనేది జరిగింది. ఇక ఔరంగజేబు సమాధి వచ్చేసి మనకు మహారాష్ట్రలోని కుల్దాబాద్లో ఉందండి. రైట్, ఇవి మనకు ఈరోజు మీకు ఇచ్చినటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.